హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇంక ఉదయాన్నే టీ అయితే పెడతాను కదా, కొంచెం కొలతగా పెడుతున్నానండి. ఎందుకంటే పెద్ద కప్పు కాకుండా కొంచెం చిన్న కప్పుతో తాగుదాంలే టీ అని చెప్పి చిన్న కప్పుకి సరిపడా పెడుతున్నాను అనమాట. మామూలుగా అయితే ఒక ప్యాకెట్ని 2 టైమ్స్ పెడతాను. ఇప్పుడు ఏంటి అంటే 3 టైమ్స్ పెడుతున్నాను అనమాట. అంటే ఏం లేదు, టీ తాగడం నెమ్మదిగా తగ్గిద్దాము అని చెప్పి. అసలు కంప్లీట్గా మానేద్దాం అంటే అవ్వట్లేదు. అందుకని ఇంకా గుమ్మడికాయ జ్యూస్ అయితే ఈవినింగ్ తాగుతున్నాం అనమాట. ఈవినింగ్ టైం గుమ్మడికాయ జ్యూసు అంటే ఉదయాన్నే తాగాలి యాక్చువల్గా. కాకపోతే అది తాగడం వల్ల ఏమవుతుందంటే బాగా అంటే బీపీ డౌన్ అయిపోతుందండి. సో అదేంటి అంటే కడుపులోకి వెళ్ళిన తర్వాత స్టమక్ మొత్తం అంతా క్లీన్ చేసేస్తుంది ఆ గుమ్మడికాయ జ్యూసు. సో దానివల్ల ఏంటి అంటే ఉదయాన్నే పని చేయడానికి అసలు ఎనర్జీ ఉండట్లేదు. సో ఇంకా టిఫిన్ తినడానికి నాకు టైం పడుతుంది కదా. సో అందుకని చెప్పి ఈవినింగ్కి మార్చుకున్నాం అనమాట గుమ్మడికాయ జ్యూసు. ఉదయం అయితే మాత్రం టీ ఒక కప్పు, పడకపోతే హెడేక్ వస్తుంది కదా. సో అందుకని చెప్పి ఇంకా టీ అయితే పెట్టాను. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి నిన్న పెసరట్టు పిండి అవి చూపించాను కదా, పెసరట్లు మా వాళ్ళకి బాగా నచ్చాయి. సో అందుకే ఇంక ఇవాళ కూడా పెసరట్లు అయితే వేస్తూ ఉన్నాను. ఆ మిగతా పిండిలు ఏంటి అంటే మనం కలిపిన ఒక 2-3 అవర్స్ అయినా టైం పడుతుంది. పిండి కొంచెం ఫర్మెంట్ అవ్వాలి కాబట్టి పెసరట్టుకైతే అస్సలు అవసరం లేదు, 1/2 అవర్ చాలు. మామూలుగానే పెసరపప్పుని మనం నానబెట్టి రుబ్బుకున్న మనకి 1/2 అవర్లో పెసరపప్పు నానిపోద్ది. పెసళ్ళు అయితే కొంచెం టైం పడుతుంది, 1-2 గంటలు అలా టైం పడుతుంది పెసళ్ళు అయితే. కానీ ఇది పెసళ్ళని మనం పిండి పట్టించి పెట్టుకున్నాం కాబట్టి మనకి ఒక 1/2 అవర్ నుంచి 40 మినిట్స్లో మనకి పిండి బాగా నానిపోద్ది. వెంటనే వేసేసుకోవచ్చు అనమాట దోశలు అయితే మాత్రం. సో అందుకని ఇంకా వేరే పిండి ఏం లేదు, అందుకే పెసరట్టే వేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంకా పిండి అయితే కలిపేసా, టీ పెట్టేసి పిండి అయితే కలిపేసాను అనమాట. అది కాకుండా మా వారికి పెసరట్లు అంటే చాలా ఇష్టం. నేను చాలా ఫీల్ అవుతున్నాను, 1/2 కేజీ ఎందుకు చేసానా, కేజీ చేసేసి ఉంటే ఒక పని అయిపోయేది కదా, పనిలో పని అని. సో ఇది అయిపోయిన వెంటనే ఇంకొక కేజీ తెప్పించి చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మా వారికి ఎక్కువ ఇష్టం అనమాట పెసరట్లు. ఇదేంటి అంటే ఒక 2 గరిటెలు ఇలా కలిపేసి కొంచెంసేపు పక్కన పెట్టి దోశలు అయితే వేసేయచ్చు, అదే అట్లయితే వేసేయచ్చు. సో ఎవరికి ఏది కావాలో అది వేసేయచ్చు కదా అనిపించింది నాకైతే. సో ఇంకా ఎవరైనా ప్రీమిక్స్ పౌడర్స్ వీడియో చూడకపోతే ఒకసారి చెక్ చేయండి, నిన్న పెట్టాను. సో అది మీకు చాలా యూజ్ అవుతుందండి. అందుకే నేను చాలా కష్టపడి అన్ని వీడియోస్ అంటే అన్ని ఏమేం చేసుకోవచ్చు ప్రీమిక్సెస్ అన్నీ అని చెప్పేసి అన్నీ నిన్న వీడియోలో పెట్టానన్నమాట. దోశ ప్రీమిక్స్, అలాగే రాగి దోశ, జొన్న దోశ, పెసరట్టు, ఇట్లా ఇడ్లీ, ఇట్లా వీటన్నిటికీ ప్రీమిక్స్ పౌడర్స్ ఎలా చేసుకోవాలి అని నిన్న వీడియోలో పెట్టాను. ఇంకా ఎవరైనా చూడకపోతే చూసేసేయండి. సో ఇంకా టీ పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా ఉదయాన్నే డ్యూటీస్ ఉంటాయి కదా, మొక్కలకి నీళ్ళు వేయడం. అసలు అండి నిజంగా మొక్కలకి ఎంత వాటర్ వేస్తున్నా సరే ఇక్కడ లైట్ అనేది అయినా సరిపోవట్లేదు. ఆకులన్నీ హాఫ్ ఎండిపోయినట్లు ఉన్నాయి. ఇప్పుడు నాకు వాటిని ఏం చేయాలో అర్థం కావట్లేదు. కట్ చేయాలా, అలాగే ఉంచేయాలా, అసలేం అర్థం కావట్లా. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మొక్క అందం పోతుంది. సో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పరా, అంటే కంప్లీట్గా మొత్తం అంతా తీసేయినా లేకపోతే అక్కడ వరకు కట్ చేయనా అనేది నాకు అర్థం కావట్లేదండి. చూస్తున్నారు కదా, ఆకైతే హాఫ్ ఎండిపోయినట్లు, అంటే వేడి సెగకి హాఫ్ అలా అయిపోయిందనమాట. సో కట్ చేస్తే ఆ కొమ్మ మొత్తం కట్ చేసేనా లేకపోతే ఆకు వరకు కట్ చేయనా అనేది మీకు తెలిస్తే నాకు చెప్పండి. చూడ్డానికి మొక్క అలా ఎండిపోయినట్లు ఉంటే బాగాలేదు చూడ్డానికి లుక్కు. సో కట్ చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే నాకు అర్థం కావట్లేదు అనమాట. సో అంటే ఎంత వేడి ఉందిలేండి, 47 డిగ్రీస్ ఉందంట ఏలూరులో. ఒక 2 డేస్ నుంచి కొంచెం చల్లబడింది, కానీ దాని ముందైతే మాత్రం 47 డిగ్రీస్ అంటే ఇంక అసలు అంతే, మనం అప్పడాల్లాగా వేగిపోవడమే అనమాట బయటికి వెళ్తే. ఆల్రెడీ నేను బయటికి వెళ్ళి అయ్యింది, నాకు అలాగే అయ్యింది. సో ఇంకా అలా మొక్కలకైతే వాటర్ వేసేసాను. ఆ తర్వాత ఇంకా డిష్ వాషర్లో సామాన్లు అయితే కొన్ని సర్దాను, కానీ నిన్న కొన్ని అయితే సర్దలేదు. సో అవన్నీ సర్దేసి మళ్ళీ డిష్ వాషర్లో గిన్నెలు అయితే పెట్టాలి. టబ్లోకి అయితే పెట్టేశాను, ఇంకా అవన్నీ మళ్ళీ డిష్ వాషర్లోకి అయితే పెట్టాలి.
ఇదంతా ఉదయం రొటీనేనండి, ఎప్పుడు చూపించేదే కదా అని చెప్పి నేనైతే పెద్దగా షేర్ చేయను. అయితే మన వాళ్ళు చాలామంది వర్క్ రొటీన్స్ కూడా షేర్ చేస్తూ ఉండు భారతి, రెసిపీసే కాకుండా అని చెప్పేసి అంటూ ఉంటారు. సో మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది అని చెప్పి, సో ఖచ్చితంగా ఇక మీదట వర్క్ రొటీన్స్ కూడా షేర్ చేస్తాను. అవే కాదు, ఇంకా లంచ్ బాక్స్ రెసిపీసు, స్నాక్స్ రెసిపీసు ఇవన్నీ కూడా ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా షేర్ చేస్తానండి. ఏంటి అంటే ఇప్పుడు సమ్మర్ కదా, సో దానివల్ల ఏంటి అంటే స్నాక్స్ అయితే బాగా తగ్గించేసాను. ఫ్రూట్సే తినేస్తున్నాం అనమాట. స్నాక్స్ అయితే పెద్దగా ఏం చేయలేదు ఈ మధ్యకాలంలో, ఎండకి భయపడి. అంటే చాలా వేడిగా ఉంటుంది కదా వంటగదిలో. ఇక మీదట స్కూల్స్ స్టార్ట్ అయితే వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా మనకి తప్పవు. సో ఖచ్చితంగా చేయాలి కాబట్టి అప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేస్తానండి. ముందు ముందు అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో ఇంక ఇక్కడైతే డిష్ వాషర్లో ప్లేట్స్ ఇవన్నీ కూడా ఎక్కడ పెట్టేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా కప్స్, ఇదంతా నా క్రోకరీ యూనిట్ అనమాట. పైనంతా గ్లాసెస్, కప్పులు అవి ఉంటాయి. కిందంతా ఏంటి అంటే సెరామిక్వి ప్లేట్స్, బౌల్స్ అవన్నీ కింద ఉంటాయి అన్నమాట. సో పైనంతా ఒక దగ్గర గ్లాసులు, ఒక దగ్గర కప్పులు పెట్టాను. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే టీ మరిగిపోయింది. మీకు టీ గురించి ఒకటి చెప్పడం మర్చిపోయానండి. నేను టీని 3 రకాల పొడులు వేసానండి. టీ పొడులు మామూలుగా నేను 3 రోజెస్ వాడతాను కదా, 3 రోజెస్, జెమిని, ఆ తర్వాత తాజ్మహల్, ఈ 3 ప్యాకెట్స్ అంటే శాంపిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఒక 20 రూపీస్కి 20 రూపీస్కి అవి తెచ్చి 3 కూడా మిక్స్ చేసి టీ పెడుతున్నాను. చాలా బాగుందండి. అంటే రంగు రుచి చిక్కదనం అన్నట్లుగా ఒక దాంట్లో కలర్ వస్తుంది, ఒక దాంట్లో ఫ్లేవర్, ఒక దాంట్లో టేస్ట్, అట్లాగా మూడింటిని మిక్స్ చేశాను. టీ అయితే బాగుంది. ఎవరైనా సరే ట్రై చేసి ఎలా ఉంటే ట్రై చేయండి. కాకపోతే అందులో అల్లము, ఇలైచీ కూడా నేను దంచి పెట్టుకోవాలి అనుకుంటున్నాను. కొంచెం మొన్న అల్లము ఎండపెట్టేసి ఇలైచీ కూడా మిక్స్ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటే ఎంచక్కా టీలో వేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి అయిపోతుంది అల్లము. అంటే వంటల్లోకి వాడేస్తూ ఉంటాను కదా, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేస్తున్నాను, అల్లం ఉండట్లేదు. సో దానివల్ల టీలో వేయలేదు. కానీ అల్లము ఇలాయచీ కూడా వేసుకుంటే టీ ఆ మూడిటి కాంబినేషన్లో ఇంకా చాలా బాగుంది. సో ఎవరైనా నాకులాగా టీ పిచ్చోళ్ళు ఉంటే ఒకసారి అలా ట్రై చేయండి. ఆ తర్వాత ఇదిగోండి ఇంకా టీ తాగేసి ముందు మా ఆయనకైతే పెసరట్లు అయితే వేసేస్తా ఉన్నాను. టైం అయిపోతూ ఉంది తనకి, వాళ్ళు కొంచెం లేట్గా లేచాను, 7 అయిపోయింది. సో అందుకే ఇంకా లంచ్ బాక్స్ అయితే వచ్చి తీసుకెళ్ళమని చెప్పాను. ఎన్ని తిట్లు తిట్టారంటే అన్ని తిట్లు తిడతారనమాట. లంచ్ బాక్స్కి రమ్మంటే మాత్రం ఏదో ఒకటి కట్టేసేయి, ఆఖరికి పెరుగన్నం పెట్టేసినా సరే మా ఆయన ఆవకాయ తినరు కానీ పెరుగన్నం పెట్టేసి కొంచెం టమాటా పచ్చడో నిమ్మకాయ పచ్చడో పెట్టేస్తే హ్యాపీగా తినేస్తుంది అనమాట. కాకపోతే నాకే మనసు ఒప్పుకోదు, ఉట్టి పెరుగన్నం ఏం పెడతాను అని. ఇవాళ ఒక్కరోజు కొంచెం మధ్యాహ్నం వచ్చి తీసుకెళ్ళమని చెప్పానమాట. సరేలే అని చెప్పి వస్తానులే అని చెప్పేసి అన్నారు మొత్తానికి. సో ఇంక ఫస్ట్ అయితే ఇదిగోండి పెసరట్లు అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి పిల్లలకు కూడా స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇంక అస్సలు బద్ధకం పక్కన పెట్టాలి. 7 కాదు, ఇంక నుంచి 5:30, 5కే లేగాలి. వీడియో తీయాలి అంటే ఇంకా ముందు లేగాలన్నమాట నేను. అయితే ఇంకా మా వారు వెళ్ళిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంక వంట చేద్దాం అనుకున్నాను. వంట కంటే ముందు మీకు ఈ బ్యాగ్స్ అయితే చూపిస్తాను. హ్యాండ్ బ్యాగ్స్ అండి. నేను హ్యాండ్ బ్యాగులు చూసి చంద్రముఖిలాగా అయిపోయానండి నిజంగా. ఇంత తక్కువ రేట్లకు కూడా హ్యాండ్ బ్యాగులు వస్తాయని నాకు నిజంగా తెలీదు. నేను ఒక 1000 రూపీస్ పెట్టి కొన్నాను. కొన్ని కూడా 6 ఇయర్స్ 7 ఇయర్స్ అవుతుంది. నేను హ్యాండ్ బ్యాగ్స్ పెద్దగా వాడను, అంటే వాడతాను, ఒకటి చాలే అనుకుంటాను. అంటే డ్రెస్ మీదకి మ్యాచింగ్స్ అట్లాగైతే నేనేం పెద్దగా వేయనమాట. ఉన్న ఒక హ్యాండ్ బ్యాగ్నే గత 6-7 సంవత్సరాలుగా వాడుతున్నాను. కరోనాకి ముందు ఎప్పుడో కొన్నాను, అది కూడా అప్పుడు రాజమండ్రిలో ఉన్నప్పుడు కొన్నాను. అది కూడా ఒక 1000 రూపీస్ పెట్టుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటికి వచ్చే హ్యాండ్ బ్యాగ్ అలాగే ఉంది, వాడుతున్నారు. మీరు చూస్తున్నారు కదా బ్లూ కలర్ది, ఎప్పుడు వేసుకొని వెళ్తాను. చాలామంది భారతి ముందు హ్యాండ్ బ్యాగ్ మార్చు, భారతి హ్యాండ్ బ్యాగ్ మార్చు అని కూడా చాలామంది చెప్పారు. సరేలే అని చెప్పేసి ఇంక అలా చూస్తూ ఉంటే హ్యాండ్ బ్యాగ్స్ ఇంత తక్కువ ప్రైస్కి ఇన్ని ఉన్నాయా అనిపించిందండి. సరే అయితే ఒకసారి రివ్యూ చేద్దామని చెప్పి, ఎందుకంటే అవన్నీ కూడా 400 బిలో, అన్నీ కూడా అంటే 400కి కూడా మంచి మంచి హ్యాండ్ బ్యాగ్స్. ఇప్పుడు నేను 1000 రూపాయలు పెట్టి కొనిన హ్యాండ్ బ్యాగు సేమ్ క్వాలిటీ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. అర్రే ఎందుకు అని చెప్పేసి, అంటే మా ఆయన అయితే మంచిది తీసుకో, అక్కడ 3500కి ఎలెన్ సోలీ అలాంటివి ఉన్నాయన్నమాట, అది తీసుకోవచ్చు కదా అంటే, సరేలే అది తీసుకుంటాను కావాలంటే తర్వాత ఎప్పుడైనా, ముందు ఒకసారి ఇవి రివ్యూ చేద్దాం, ఇంత తక్కువకి వస్తున్నాయి కదా, బాగుందా బాగాలేదా అని చెప్పేసి ఇవైతే తెప్పించాను. కొన్ని కలర్స్ తెప్పించాను. వీటిల్లో ఒక్కొక్క రకం, అంటే అన్నీ ఒకటే కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క కలరు ఒక్కొక్క స్టైల్లో ఉందన్నమాట. సో వాటికి మళ్ళీ సపరేట్ కలర్స్ కూడా ఉన్నాయి.
నేను ఎక్కువగా ఇట్లా తగిలించుకుంటాను కదా, సో అవన్నీ కూడా మ్యాక్సిమం నేను అలాంటివి ఒక 2-3 తెప్పించాను. అందులో ఫస్ట్ నేను బ్రౌన్ కలర్ ఓపెన్ చేసినప్పుడు బ్రౌన్ కలరే నచ్చింది. తర్వాత పింక్ కలర్ చూస్తే పింక్ కలర్ కూడా నచ్చింది. అంటే నిజంగా చెప్తున్నాను కదా, ఒక చంద్రముఖిలా అయిపోయాననమాట. చాలా అంటే చాలా మంచి క్వాలిటీ వచ్చినాయండి అన్నీ కూడా. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఫినిషింగ్ అంతా చాలా బాగుందనమాట. చాలా సాఫ్ట్గా ఉంది. దానికి వేసిన స్టిచెస్ కూడా నీట్గా ఉన్నాయి. కొన్ని కొన్ని బాగోవు. అంటే మనకి బయట రోడ్ సైడ్ కొనడానికి కూడా ఈ ప్రైస్కి ఎవరు ఇవ్వట్లేదు. అంటే 400కి 400 కూడా కాదు, ఇంకా తక్కువే. 400 కన్నా ఇంకా తక్కువే అనమాట అవి. కాకపోతే నాకు ఆ చేంజ్ గుర్తుండదు. 350, 380, 390 అట్లా ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి. అందుకే 400 లోపల అని చెప్తున్నాను. సో ఇదిగోండి, ఇది వచ్చేసి బ్లాక్ కలరు. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి. అన్నిటికీ ఒకేలాగా జిప్స్. కాకపోతే దీనికి ఏంటి అంటే ముందు ఫోన్ పెట్టుకోవడానికి పౌచ్ వచ్చింది. ఇది బ్లాక్ కలరు. ఇది కూడా బాగుంది. అంటే ఒక్కొక్కటి కొంచెం పైన ఫినిషింగ్ అనేది కొంచెం రఫ్ ఫినిషింగ్ ఉంది. ఒకటేమో బాగా సాఫ్ట్గా, ఇదైతే పింక్ది అయితే చాలా బాగుందండి. అంటే దాని క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలా సాఫ్ట్గా, వేసుకోవడానికి కూడా లైట్ కలర్ డ్రెస్సెస్ మీదకి వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. ఇంకా ఫస్ట్ చూపించింది బ్రౌన్ అనమాట. బ్రౌను, పింకు, బ్లాక్ అన్నీ వేరే వేరే కంపెనీ, వేరే వేరే. కానీ అవన్నీ ప్రీమియం బ్రాండ్స్ అయితే ఏమీ కాదండి, నార్మల్వే. అంటే చెప్తున్నాను కదా, మనకి 400కి మనం అంత మంచి బ్రాండ్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. ఫినిషింగ్ చాలా బాగుంది. ఎక్కడ కూడా అంటే కుట్లన్నీ ఎలా పడితే అలా వేయడం, అంటే వాటికి స్టిచెస్ అన్నీ నీట్గా ఉందన్నమాట. వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అనిపించింది నాకైతే. ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి నేను కొన్న ఆ హ్యాండ్ బ్యాగ్కి 400 కన్నా తక్కువకి వచ్చిన ఈ హ్యాండ్ బ్యాగ్స్కి పెద్ద తేడా అయితే లేదు. ఇంకొకటి ఇదైతే చూడండి, ఇది స్లింగ్ బ్యాగ్లా వేసుకోవచ్చు, ఇట్లా చేతిలో పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇదైతే అసలు ఇంకా ఎంత బాగుందంటే, అసలు ఎంత క్యూట్గా ఉందో. మా ఆయన అయితే ఎందుకు ఇన్ని బ్యాగ్స్ కొన్నావు అని అన్నారు. కానీ అంటే నేను కొన్ని రిటర్న్ చేస్తాను, ఒక 2 ఉంచుకుందాం అనుకుంటున్నానండి, ఎందుకంటే అంత బాగా నచ్చాయి. మా ఆయనేమో మంచిది తీసుకోవచ్చు కదా అని అన్నారు. సో ఓకే, మంచివి తీసుకోవాలి అనేది నేను కాదని చెప్పను. తీసుకోవాలి అనుకున్న వాళ్ళు అవి కూడా మంచి బ్రాండ్స్ తీసుకోవచ్చు. కానీ బడ్జెట్లో ఒక్కొక్క డ్రెస్ మీదకి కొంతమంది ఇలా మ్యాచింగ్స్ అలా వేసుకుంటూ ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకి, ఎక్కువ హ్యాండ్ బ్యాగ్స్ నచ్చే వాళ్ళకి, ఇలా బడ్జెట్లో తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇవి చాలా మంచి హ్యాండ్ బ్యాగ్స్ అండి. నేనైతే ఒక 2 ఉంచుకున్నాను. ఇంకా చెప్పాలంటే ఇంకొకటి కూడా తీసుకుందాం అనుకుంటే, కాకపోతే మా ఆయన ఇదికి నేను అవి రిటర్న్ చేయాల్సి వచ్చింది. కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం. అసలు నాకు రిటర్న్ చేయబుద్ధి అవ్వలేదు. సో ఇదిగోండి, ఇదైతే ఇంకా బాగుంది. ఇలా నేనేంటి అంటే ఇలా చేతిలో కూడా పట్టుకెళ్ళచ్చు. కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళు పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ వేసుకోలేరు. జస్ట్ ఫోన్ అలా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనం ఆ పైన ఇలా తగిలించుకునేది తీసేసి ఎంచక్క ఫోను, కొంచెం మనీ ఇలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. చిన్న హ్యాండ్ బ్యాగ్ చాలా క్యూట్గా ఉంది, బాగుంది. 2 విధాలుగా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి కొంచెం పెద్దదన్నమాట. ఇది దీన్ని ఏం కలర్ అంటారు, బ్రౌన్ కాదు, ఫస్ట్ చూపించింది డార్క్ బ్రౌను. ఇది కొంచెం కాఫీ కలరా, కాదు, ఇది బ్రౌన్ అండి. ఫస్ట్ చూపించింది కాఫీ కలరు, ఇది బ్రౌన్ కలరు. ఇది కూడా చాలా బాగుంది. ఇది కొంచెం పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట. ఎక్కువ జిప్పులు అయితే లేవు. ఇదిగోండి, వెనకాల ఒక జిప్ ఉంది, లోపల వచ్చేసి అటుకి ఇటుకి కలిపి మొత్తం ఒక్క జిప్పే వచ్చింది. చూపిస్తానండి, ఇదిగోండి, బాగుంది. ఆ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. నిజం చెప్తున్నాను, నేను ఎందుకు ఎగ్జైట్ అవుతున్నాను అంటే ఈ రేటుకి వస్తాయని నాకు నిజంగా తెలీదు. అందుకే ఒక 6 తెప్పించాను అనమాట, క్వాలిటీ ఎలా ఉంటుందో చెక్ చేద్దామని చెప్పి. అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో అన్నీ కూడా ట్యాగ్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి మీకు కనుక నచ్చితే చెక్ చేయండి. సో ఇదిగోండి, ఇది కూడా చూసారు కదా ఆ లోపల ఎలా వచ్చిందో. ఆ తర్వాత ఇంక ఇట్లా ముందైతే కీ చైన్స్ లాగా ఇచ్చారు, చాలా బాగుంది. ఇది కూడా అన్నీ అంతే ప్రైస్ అండి, 400 బిలోనే, లేదంటే 400, 420, 410 అట్లా అంతే. ఒక 10 రూపాయలు 20 రూపాయలు అటు ఇటు ఉంటాయండి అంతే. ఇదైతే 200 అనుకుంటా. ఇందులోనే ఇంకా వేరే ఉన్నాయి, అవైతే 150, 100 రూపీస్కి కూడా ఉన్నాయండి సేమ్ దాంట్లో. మరి 100 రూపాయలకి ఏం క్వాలిటీ వస్తుందిలే అని చెప్పి నేను ఇదైతే 200 పెట్టి తెప్పించాను. కానీ ఇంచుమించు అవి అది ఇది ఒకేలాగే ఉన్నాయి. ఇదేంటి అంటే కొంచెం ఏదైనా కొంచెం డ్రెస్సెస్, శారీస్ మీదకి వాటికి బాగుంటుంది కదా అని చెప్పి. ఇదిగోండి, ఇట్లా స్లింగ్ బ్యాగే ఇది కూడానా.
కాకపోతే అవి లెదర్ లాగా వస్తాయి కదా, ఇది కొంచెం క్లాత్ మోడల్లో వచ్చింది. సో అన్నీ ఒకేలాంటివి ఎందుకులే అని ఇంక ఇదైతే ఒకటి తెప్పించా. ఇది కూడా బాగుంది, శారీస్ మీదకి వాటికి ఇది కూడా బాగుంది. సో నేను మాత్రం నిజంగా చెప్తున్నాను, ఏది చాలా బాగుంది అంటే మాత్రం చెప్పలేను, ఎందుకంటే అన్నీ అంత బాగున్నాయి అన్నమాట. సో నేనైతే మాత్రం ఒక 3 తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా మా ఆయన ఎందుకు ఒకటి తీసుకో, మంచిది తీసుకోవచ్చు కదా అని చెప్పేసి తిడుతూ ఉంటే, నేనైతే ఒక 2 అయితే కంపల్సరీ తీసుకుంటానని చెప్పి ఒక 2 అయితే ఉంచుకున్నానండి. నాకు మంచిది వద్దు ఏమొద్దు, నాకు ఇవే చాలని చెప్పేసి. అంటే నేను మంచివి తీసుకోవద్దని చెప్పట్లేదు, ఓకే, కానీ ఇవేంటి అంటే బాగున్నాయండి. నేను 1000 రూపాయలు పెట్టిన ఆ హ్యాండ్ బ్యాగ్ క్వాలిటీ సేమ్ అలాగే ఉన్నాయన్నమాట ఇది. సో 1000 రూపాయలు పెద్ద అమౌంట్ అని నేను చెప్పట్లేదు, కానీ చెప్తున్నా, అంటే 1000 రూపాయల కంటే 400 తక్కువే కదా. సో దానికి దీనికి సేమ్ క్వాలిటీ ఉండేసరికి నేనైతే 2 అయితే తీసుకున్నాను. సో అదనమాట నా హ్యాండ్ బ్యాగ్స్ పంచాయతీ. సో మీకు ఎవరికైనా చెప్పాను కదా, కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత ఇంకా వంట విషయానికి వచ్చేస్తే ఇవాళ అన్నీ కూడా మ్యాంగో స్పెషల్ అనమాట. మ్యాంగో పప్పుచారు, మ్యాంగో కర్రీ చేస్తున్నాను, అలాగే పొటాటో ఫ్రై చేస్తున్నాను. పొటాటో ఫ్రై అంటే పకోడీ లాగా చేస్తున్నాను అనమాట, అంటే పొటాటో 65 లాగా చేస్తున్నాను. పప్పుచారు తోటి బాగుంటుంది కదా అని. పప్పుచారు అంటే ఇది మామూలుగా టమాటా వేసి చేసే పప్పుచారు కాదు, మామిడికాయలు వేసి చేసే పప్పుచారు అనమాట. ఇంకొకటి నా ఫేవరెట్ మ్యాంగో కర్రీ చేసుకుంటున్నాను, ఇది నా కోసం స్పెషల్గా నేను చేసుకుంటున్న కర్రీ అనమాట. సో మా వారికి కర్రీ నచ్చదు, పుల్లగా ఉంటే నచ్చదు అనమాట, కానీ ఈ మామిడికాయలు పుల్లగా తీయగా ఉండే మామిడికాయలతోటి కర్రీ చాలా బాగుంటుందండి. ఆ కర్రీ కొంచెం తీయగా పుల్లగా చెప్తుంటే నాకు మళ్ళీ నోట్లో నీళ్ళు వస్తున్నాయి. సో నాకులాగా మామిడికాయ ఇష్టపడే వాళ్ళకి ఇప్పుడు నేను చూపించే కర్రీ అయితే ట్రై చేయండి. సో ఇంక ఇది వచ్చేసి ఇన్స్టెంట్ పప్పుచారు అనమాట, ఇన్స్టెంట్ మ్యాంగో పప్పుచారు. ఏంటి అంటే మనము కందిపప్పుని వేయించి పొడి చేసి పెట్టుకుంటే అప్పుడు ఏంటి అంటే మనం కందిపప్పుని ఉడికించాల్సిన అవసరం లేదు. దాంతో మనం సాంబార్ పొడి వేసి సాంబార్లా చేసుకోవచ్చు, సాంబార్ పొడి వేయకపోతే పప్పుచారులా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పప్పుచారులాగా చేస్తున్నాను అనమాట. పోపు పెట్టేసుకోవడమే, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి. పప్పుచారులో ఎల్లుల్లిపాయ చాలా బాగుంటుంది. సో అవన్నీ వేసేసిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇది కారం వేయం పెద్దగా, పచ్చిమిర్చి కారంతోనే పప్పుచారు బాగుంటుంది. సో అందుకని ఒక 4-5 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం ఇంగు కూడా వేసేసుకొని మంచిగా ఇలాగా ఫ్రై చేసేసుకొని, ఆ తర్వాత ఇంకా మనం పౌడర్ చేసి పెట్టుకున్న కందిపప్పు పొడి ఉంటుంది కదా, ఇదిగోండి, ఇది చూడడానికి కొంచెమే ఉంది కదా, అయినా సరే మనకి బాగా చిక్కగా అవుతుందండి. సో ఈ పూటకే అనమాట, అందుకని కొంచెమే చేస్తూ ఉన్నాను. అయిపోయింది నిజానికి, చేసి పెట్టుకోవాలి. సో కందిపప్పు పొడి అయితే వేసేసా. ఆ తర్వాత దానికి సరిపడా మ్యాంగోస్ అయితే వేస్తున్నా. ఈ మ్యాంగోస్ పులుపు ఎక్కువ లేవు, తీయగా ఉన్నాయి. అందుకే నాకు తీయగా పుల్లగా ఉన్న మామిడికాయలు చాలా ఇష్టం అండి. పులుసు కూరల్లో కానీ, ఇలా పప్పుచారు సాంబార్లో కానీ అవి కొంచెమే పులుపునిస్తాయి. ఆ పులుపుకి, అదే పులుసుకి కానీ ఆ పప్పుచారుకి కానీ అవి తింటున్నప్పుడు మాత్రం ఆ తీయగా పుల్లగా చాలా బాగుంటాయి. అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. సో వేసేసి మామిడికాయలు కూడా వేసేసి కొంచెం పసుపు, అలాగే కొంచెం కలర్ కోసం అన్నట్లుగా కారం వేసాను అంతే. వేసేసిన తర్వాత ఇంకా దాంట్లో ఒక 2-3 గ్లాసెస్ వాటర్ వేసేసి సాల్ట్ వేసేసి పెట్టేస్తే అది మంచిగా మరిగిపోతాయి. కరివేపాకు అయితే వేయలేదు, యాక్చువల్గా కరివేపాకు అయిపోయింది. పోపులో కరివేపాకు ఖచ్చితంగా వేయాలి, లేదు కాబట్టి ఇంక వేయలేదు నేను. సో అదనమాట పప్పుచారు, మామిడికాయ పప్పుచారు. సో అదైతే అక్కడ పెట్టేసా. మీరు కావాలి అనుకుంటే మామిడికాయ తురుము పెట్టుకున్నాను కదా నేను, సో అది కూడా వేసుకోవచ్చు. బాగా పుల్లగా ఉన్న మామిడికాయ తురుము చిన్నది వేసినా సరే పప్పుచారుకి సరిపోద్దండి. చెప్పాను కదా ఇవి తీయగా ఉన్నాయి, అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఆ తర్వాత ఇంక ఇవైతే పొటాటో ఫ్రై కోసము, అదే పొటాటో 65 కోసము ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని, ఇంకా అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, కార్న్ఫ్లోర్, మైదా 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో కలిపి పెట్టుకుంటాను కదా. సో అది కూడా కొంచెం అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసి, వాటర్ వేయకూడదు, ఎందుకంటే క్యాబేజీలో కానీ ఇలా బంగాళదుంపలో కానీ ఏ వెజిటేబుల్లో అయినా సరే మనం సాల్ట్ వేసిన తర్వాత పకోడీకి అందులో నుంచి వాటర్ వస్తుంది. సో వాటర్ వచ్చిన తర్వాత మనం ఎంత కావాలో వాటర్ చూసి వేసుకోండి. ముందే కనుక వాటర్ వేసేసుకుంటే ఎక్కువ అయిపోద్ది అనమాట. అందుకే నేను ఫస్ట్ ఒకసారి ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపల కొంచెం వాటర్ బయటకు వస్తుంది కదా, మీకు ఈ లోపల కర్రీ చూపిస్తాను. మామిడికాయ కర్రీ అనమాట. ఏం లేదండి, ఇది ఈ కాంబినేషన్ మామూలుగా మనం వంకాయ కర్రీ, ములక్కాడ కర్రీ చేసుకుంటాం కదా, అలాగే మామూలు వంకాయ, ములక్కాడ, మామిడికాయ కాంబినేషన్ కూడా చేస్తాము.
లేదు అనుకుంటే ములక్కాడ మామిడికాయ చేస్తాము, వంకాయ మామిడికాయ కూడా చేస్తాము. కాకపోతే ఈరోజు వంకాయ లేదు, ములక్కాడ లేదు, అందుకే ఉట్టి మామిడికాయతో చేసుకుంటున్నాను అనమాట. సో ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మామిడికాయలు వేసేసాను. అందులో ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇది పులుసు కాదు, ఇగురులాగా ఉంటుంది, కొంచెం మసాలా ఫ్లేవర్తో ఉంటుంది. ఎందుకంటే పప్పుచారు ఉంది కదా, సో పప్పుచారుకి ఇది కొంచెం మసాలా ఫ్లేవర్ తోటి బాగుంటుందని అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ తర్వాత మామిడికాయలు వేసేసాను. కారము, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అన్నీ వేసేసి మంచిగా ఇలా కలిపేసి వాటర్ వేసేస్తే మామిడికాయ మసాలా కర్రీ రెడీ అండి. దీంట్లో మీరు మటన్ వేసుకుంటారా, చికెన్ వేసుకుంటారా, వంకాయ వేసుకుంటారా, ములక్కాడ వేసుకుంటారా, మీ ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అవన్నీ వేసుకోకపోయినా బాగుంటుంది, ఎందుకంటే మామిడికాయ కాబట్టి. సో ఎందుకు మామిడికాయ గురించి భారతి ఇంత ఎక్కువ చెప్తుంది అంటే నాకు చాలా ఇష్టం. అందులోనూ ఇలా తీయగా ఉన్న మామిడికాయతో చేసుకున్న కర్రీ ఇంకా చాలా బాగుంటుంది. సో మూత పెట్టేస్తే అది దగ్గర పడిపోతే ఒక 5 మినిట్స్ చాలు, ఎందుకంటే మామిడికాయ సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి ఒక 5-10 మినిట్స్లో కూర దగ్గరికి అయిపోద్ది. ఇంక ఇక్కడ చూడండి, ఇది కొంచెం వాటర్ వేయకపోయినా సరే అందులో నుంచి వాటర్ వచ్చింది కదా. సో ఇదిగోండి, ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసాను. యాక్చువల్గా వేయను, వీడియోలో కొంచెం థంబ్నెయిల్కి అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా అని కొంచెం వేసాను అనమాట ఫుడ్ కలర్ అంతే. సో ఇప్పుడు వేసి అప్పుడు ఎంత కావాలో అంత వాటర్ కొంచెం అలా స్ప్రింకిల్ చేసుకొని ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే అనమాట. పకోడీలాగా మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు అంత టైం లేదు. సో ముందు మా వారికి బాక్స్ కట్టాలి కాబట్టి తన వరకు ఫస్ట్ కొన్ని అయితే ఫ్రై చేస్తూ ఉన్నా. ఇదిగోండి వంకాయ కర్రీ చూసారా. సో మీకు కూడా నోట్లో నీళ్ళు వస్తున్నాయా? మీరు కూడా ట్రై చేయండి. సండే కదా రేపు, ఎంచక్క ఇందులో మటన్ వేసుకొని చేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. వెజిటేరియన్స్ అయితే ములక్కాడ వేసుకొని చేసుకోండి, నన్ను తిట్టుకోకండి నీకు ఎప్పుడు చూసినా నాన్ వెజ్ అయినా భారతి అని చెప్పి. మరి ఏం చేస్తామండి, తినేవాళ్ళం కదా అంతే. సో ఇంకా కూర అయితే అయిపోయింది. ఇంకా మా ఆయనకు కూడా కొంచెం పెట్టాను. యాక్చువల్గా తనకి ఈ కర్రీ పెద్దగా నచ్చదు, పుల్లగా ఉంటుంది, తినరు. ములక్కాడ ఇగురు కానీ వంకాయ ఇగురు కానీ తింటారు, కానీ మామిడికాయ ఇగురు అయితే తినరు. కానీ కొంచెం పెట్టా, తింటే తింటారు, లేదంటే మళ్ళీ నేనే తిందాంలే అని. కానీ తిన్నారు, బాగుందని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఇంక ఇదిగోండి పకోడీ అయితే ఫ్రై అవుతూ ఉంది. ఆ తర్వాత ఇదిగోండి పప్పుచారు మాత్రం నిజంగా అండి, మనకు ఒక్కసారి ఆ కందిపప్పు పౌడర్ అలవాటు అయిపోతే కందిపప్పుని ఉడకబెట్టడం అసలు సాంబార్ కానీ పప్పుచారు కానీ అలాగే చేసేస్తాను. ఒక్కొక్కసారి వీడియో కోసం అన్నట్లుగా ఇంకా కందిపప్పు ఉడకబెట్టి మీకు చూపిస్తాను, కానీ మ్యాక్సిమం నేను పప్పుచారు కానీ సాంబార్ కానీ ఇంకా కందిపప్పు పౌడర్తోనే చేసేస్తున్నాను. అంటే వేయించిన కందిపప్పుని పౌడర్ చేసి పెట్టుకొని దాంతోనే చేసేస్తాను, ఈజీగా అయిపోద్ది కదా అన్నట్లుగా. మనం దాన్ని రసంలో వేసుకోవచ్చు, పప్పుచారులో వేసుకోవచ్చు, అలాగే సాంబార్ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇదిగోండి ఇంక ఇక్కడైతే పకోడీ అయిపోయింది. మా వాళ్ళకి వాసన వచ్చినట్లుంది, బయటకు వచ్చాయి చీమలు వచ్చి, అమ్మ ఏంటి ఫ్రెంచ్ ఫ్రైసా అని. ఫ్రెంచ్ ఫ్రైస్ కాదరా పకోడీ అంటే. ఇంక నిజం చెప్తున్నాను, అవైతే మాకు అసలు ఒక పక్కకు కూడా రావు. మా ఆయనకి కొంచెం పెట్టేసి అలా ఉట్టి నోటితో తినేసాం, మళ్ళీ అప్పడాలు ఎప్పుకొని తిన్నాం అనమాట పప్పుచారు తోటి. అంత ఇష్టం మా వాళ్ళకి పొటాటో. నిజానికి చాలా బాగుంటుందిలేండి ఆ పకోడీ కూడా, అంటే బంగాళదుంప 65 అంటాం వాటిని. సో బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. సో ముందు మా ఆయనకి బాక్స్ అయితే పెట్టేసి ఆ తర్వాత మిగతావి అయితే మేము తినేసాము. సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా. సో మీకు హ్యాండ్ బ్యాగ్స్ ఎలా అనిపించింది, రెసిపీస్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను, అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.